నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పిజ్జా తయారీ. ఓవెన్ లేకుండా, చీజ్ లేకుండా, ఈస్ట్ లేకుండా. అవునండి, మనం గోధుమ పిండితో కూడా పిజ్జాని చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, షుగర్, సాల్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, నెయ్యి, పెరుగు, టొమాటో కెచప్, చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి ముక్కలు, పాలు, మైదాపిండి, కట్ చేసుకున్న వెజిటబుల్స్. పిజ్జా బేస్ తయారీకై ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకోవాలి. దానిలో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పంచదార, కొంచెం సోడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. అందులో కరిగించిన నెయ్యిని వేయాలి. వాటన్నింటినీ బాగా కలుపుకోవాలి. దానిలో కొంచెం కొంచెంగా పెరుగుని వేస్తూ పిండినంతటినీ కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు పిండిని బాగా మర్దనా చేయాలి. ఆ పిండిపై తడి క్లాత్ను వేసి 1 గంట పాటు నాననివ్వాలి. వైట్ సాస్ తయారీకై ముందుగానే వేడి చేసుకున్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయాలి. 3 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అలా వేగిన పిండిలోకి కొంచెం కొంచెంగా పాలను పోస్తూ బాగా కలుపుకోవాలి. అలా తయారైన సాస్లో సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్లో టొమాటో కెచప్ని తీసుకొని దానిలో కట్ చేసుకుని ఉంచుకున్న వెల్లుల్లిపాయలు, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రను స్టవ్ పై ఉంచి ఉప్పును వేసి సరిచేసుకొని దాన్ని ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. గంట పాటు నానిన పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. పిజ్జాని బేక్ చేసుకోవటానికై ఒక బేకింగ్ ట్రే కానీ స్టీల్ ప్లేట్ని కానీ తీసుకొని నెయ్యిని వేసి బాగా అప్లై చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న పిండి ముద్దను తీసుకొని ఆ ప్లేట్లో వేసి చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేళ్లతో అంచుల వెంట ఇలా చేసుకోవాలి. దీనివల్ల మనం వేసే టాపింగ్స్ ఏవి కూడా బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత ఒక ఫోర్క్ సహాయంతో చూపిస్తున్న విధంగా ఇలా హోల్స్ని చేసుకోవాలి. మనం ముందుగా చేసుకున్న రెడ్ సాస్ని దానిపై వేసుకుని మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన కూరగాయలతో చూపించిన విధంగా టాపింగ్ని చేసుకోవాలి. అలా టాపింగ్ చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న వైట్ సాస్ను కూడా దానిపై వేసుకోవాలి. ముందుగా ప్రీహీట్ చేసుకున్న బౌల్లో ఒక స్టాండ్ను ఉంచి మనం తయారు చేసుకున్న పిజ్జా బేస్ని దానిపై ఉంచాలి. చిల్లీ ఫ్లేక్స్ని తగినన్ని చల్లుకోవాలి. దానిపై మూతను ఉంచి 30 నిమిషాల పాటు బేక్ చేయాలి. 30 నిమిషాల తర్వాత చూస్తే మన పిజ్జా తయారైపోయింది. తయారైన పిజ్జాని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, మన పిజ్జా ఇలా చక్కగా బేక్ అయిపోయింది. ఎంత బాగా ఉందో మీరే చూడండి. చూడటానికే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ హెల్తీ పిజ్జాని నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మీ కామెంట్స్ని నాకు పంపించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన వంటింటికి దారేది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నమస్కారం.